ఎమ్మెల్యేలపై పార్టీ చీఫ్ సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పార్టీని ఇరుకున పెడుతున్న వారిని దారికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా టాక్. ఎమ్మెల్యేల తీరుతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్న అభిప్రాయంలో పార్టీ పెద్దలున్నారు. ఈ విషయాలపై అలర్ట్ అయిన సీఎం 2 సార్లు హెచ్చరికలు చేశారు. అయినా కూడా తీరు మారకపోవడంతో మరొకసారి కీలక నేతలతో సమావేశమైన చంద్రబాబు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేల తీరు మార్చుకోవాలని, లేని పక్షంలో భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. గతంలో 3 ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు తాజాగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఎమ్మెల్యేకు ఫోన్ చేసి మందలించినట్లుగా కూడా ప్రచారం. ఇక ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీద్ అహ్మద్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ వీళ్లపై వచ్చినటువంటి వార్తలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతపురంలో ఇప్పటికీ కూడా గొడవలు అవుతూనే ఉన్నాయి. అయితే పార్టీలోని సీనియర్ ఎమ్మెల్యేలకు టీడీపీ విధానాలు, క్రమశిక్షణ గురించి తెలుసు. అందుకే వారంతా జాగ్రత్తగా ఉంటున్నారు. అసలు సమస్య కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల వల్లనే. వారంతా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ పార్టీకి నష్టం తెచ్చే పనులు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలు వచ్చిన దాదాపుగా 35 మందిని పిలిచి ప్రవర్తన మార్చుకోవాలంటూ సూచించారు సీఎం. బుద్ధిగా ఉండాల్సిన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎందుకు గాడి తప్పుతున్నారు? కఠిన నిర్ణయాలు తీసుకుంటారని సీఎం చంద్రబాబు హెచ్చరికల పనిచేయడం లేదా? పద్ధతి మార్చుకొని తీరు మారని ఎమ్మెల్యేలను పక్కన పెట్టేస్తారా? ఇటీవల జరుగుతున్న పరిణామాలపై టీడీపీ అధినేత సీరియస్ గా ఉన్నారా అన్నది ఈరోజు స్పెషల్ డిబేట్ లో మనం చర్చిద్దాం. మనతో పాటు మా ప్రతినిధి రామాజరాలు సిద్ధంగా ఉన్నారు. రైట్ రామాజరాలు, ఈ మధ్య మనం చూస్తున్నాం ఏదైతే ఒక్కొక్కరుగా పార్టీ ఎమ్మెల్యేలు, టీడీపీ అంటేనే క్రమశిక్షణ, నిబద్ధత ఇవన్నీ ఉంటాయి అని చెప్పారు. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలని ఫోకస్ చేసి మరి మాట్లాడినటువంటి కూటమి నాయకులు, కూటమి ఇప్పుడు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కూడా ఇదే తీరుతో ఉంటే ప్రజలకు ఏమని చెప్పి సందేశం ఇవ్వబోతున్నారు? 35 మందిని పిలిచి స్పెషల్ క్లాస్ తీసుకున్నారంటే ఏ విధంగా చూడాలి? మెయిన్గా దగ్గుబాటి సంబంధించి కూడా జూనియర్ ఎన్టీఆర్ కామెంట్ సంబంధించి కూడా పిలిచి వార్నింగ్ ఇచ్చారు, మాట్లాడారు. దానికి సంబంధించి దగ్గుబాటి కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ విధంగానుంటే నెక్స్ట్ చేంజ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా అనేది ఒక మాట వినిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఆశ, ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలైన వారితోనే ప్రధానంగా సమస్య వచ్చిందని చంద్రబాబు బాగా గుర్తించారు. అయితే ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు చాలా అత్యంత జాగ్రత్తగా పార్టీకి, ప్రభుత్వానికి ఈ రెండింటికి కూడా మంచి పేరు వచ్చే విధంగా వ్యవహరిస్తారు. అత్యంత బాధ్యతగా భయంగా పనిచేస్తారని చెప్పేసి మొదట పార్టీ కూడా భావించింది. అయితే ఇక్కడ ఈ 14 నెలలు గడిచిన తర్వాత కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలతోనే ప్రభుత్వానికి గాని లేదా పార్టీకి గాని ప్రధానంగా బాగా చెడ్డ పేరు వస్తున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. అందులో మనం ఈ మధ్య కాలంలో చూసాము, ఆంధ్రప్రదేశ్ లో 4 ప్రధానంగా వివాదాస్పదం వ్యాఖ్యలు చేయడము ఇటు ప్రభుత్వానికి అటు పార్టీకి కూడా బాగా డ్యామేజ్ అయ్యే విధంగా కూడా వ్యవహరించారు. అందులో భాగంగానే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కూడా వ్యవహరించిన తీరు అంటే జూనియర్ ఎన్టీఆర్ ని అసలు ఎలాంటి వ్యాఖ్యలు చేయని తనంతా తాను పని చేసుకుంటూ సినిమాలకి పరిమితమైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ ని వాళ్ళ తల్లిని కూడా ఈ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా ఇది రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. ఈ రోజు అనంతపురంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి దగ్గుపాటి ప్రసాద్ వాళ్ళ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. జిల్లా నుంచినే కాకుండా ఇతర జిల్లాల ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ శాతము ఇక్కడికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దారిలోకి వస్తారా ఎమ్మెల్యే, మరొకసారి ఇటువంటి కామెంట్స్ చేయకుండా ఉంటారనేది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామాజరాలేస్. మా ప్రతినిధి కాంతి సిద్ధంగా ఉన్నారు. అసలు నిన్న మీటింగ్ లో ఏం జరిగింది? 35 మంది ఎమ్మెల్యేలు అంటే అది ఫిగర్ కూడా మనకి పెద్దగానే కనిపిస్తుంది. ఏ విధమైన వార్నింగ్ ఇచ్చారనేది కూడా తెలుసుకుందాం. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ కాంతి. మీటింగ్ లో ప్రధానంగా ఏపీ డెవలప్మెంట్ గురించే కాకుండా క్రమశిక్షణ తప్పుతున్నటువంటి ఎమ్మెల్యేలను కూడా గాడిలో పెట్టే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న పార్టీ సంస్థాగతమైనటువంటి చర్చ ఏదైతే చేపట్టారో దాంట్లో ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన చర్చించడంతో పాటుగా ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అయితే ఇప్పటి వరకు ఏవైతే తప్పులు చేసినా తన దృష్టికి వచ్చినటువంటి 35 మంది ఎమ్మెల్యేలను పిలిచి 1-to-1 ఆయన మాట్లాడడము, వార్న్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా పదే
ఈ వివాదాలు అనేవి వస్తుండడం తోటి చంద్రబాబు నాయుడు పూర్తిగా సీరియస్ గా ఉన్నారని తెలుస్తా ఉంది. ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో ఒక్కసారి పిలిచి మందలిస్తాను, రెండవసారి కూడా పిలిచి చెప్తాను, అయినా పద్ధతి మారకుంటే మూడవసారి మాత్రం ఖచ్చితంగా ఒప్పుకునే పరిస్థితి లేదు అంటూ కూడా నిన్న సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే మంత్రులు కూడా ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి వారంతా కూడా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యవహారాలు కావచ్చు, మిగిలిన వ్యవహారాలన్నింటినీ కూడా పార్టీకి ముడిపెట్టి బయట ఏదైతే జరుగుతున్నటువంటి విషయాలన్నిటిపైన కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించడంతో పాటు ఎటువంటి చర్యలకైనా నేను సిద్ధంగా ఉంటాను, ఇది సీరియస్ వార్నింగ్ గా చెప్తాంతో పాటుగా ఎవరైతే సీనియర్లు ఉన్నారో పార్టీలో ఇప్పటి వరకు సీనియర్లుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఏదైనా పని చేయాలంటే కొంత ఆలోచించి పని చేస్తారు. కానీ క్రమశిక్షణ విషయంలో టీడీపీ పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఎక్కడా కూడా తగ్గకుండా వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు. కాబట్టి కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మంత్రులు కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి జిల్లా ఇన్ఛార్జీలు కూడా దీనిపైన ఒక దృష్టి పెట్టాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, ఇక మనం చూస్తే లేటెస్ట్ గా వస్తున్నటువంటి టాపిక్స్ మనం చూస్తున్నాం. నెల్లూరు అరుణ శ్రీకాంత్ పెరోల్ ఈ వివాదం బాగా రచ్చ చేస్తోంది. అటు వైసీపీ నాయకులు కూడా దీన్ని కౌంటర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. నెల్లూరు నుంచి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ సునీల్. నెల్లూరు వివాదానికి సంబంధించి కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది ఏపీ సీఎం చంద్రబాబు. ఎందుకంటే అటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇటు పాసం సునీల్ ఇద్దరు కూడా పెరోల్కు సంబంధించి లెటర్స్ ఇవ్వడం, దాని హోంశాఖ రిజెక్ట్ చేయడం అనేది సెకండరీ. వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి అడిగారు, ఇచ్చాం, ఎవరైనా ఇస్తామనే కామెంట్స్ కూడా మనం పాసం సునీల్ దగ్గర నుంచి విన్నాం. సో వీరి మీద కూడా యాక్షన్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తుందా? డీటెయిల్స్ ఏంటి సునీల్? సునీల్ మొత్తంగా మనం చూసుకుంటే నిన్న జరిగిన మీటింగ్ లో ఇప్పటి వరకు ఏపీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నటువంటి ఏపీ డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది, సూపర్ 6 కి సంబంధించి కావచ్చు, లేదంటే గత ప్రభుత్వం చేసిన అరాచకాలకు సంబంధించి కావచ్చు, ఫోకస్ పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం ఈసారి మాత్రం 35 మంది ఎమ్మెల్యేలను పిలిచి వార్నింగ్ ఇచ్చి జాగ్రత్తగా ఉండాలి, ఒక్కసారి వార్నింగ్ ఇస్తాను, రెండోసారి వార్నింగ్ ఇస్తాను, మూడోసారి యాక్షన్ తీసుకోవడం జరుగుతుందంటూ కూడా సింపుల్ గా వార్న్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. పార్టీకి నష్టం కలిగించే పనులు ఏమైనా చేస్తే కనుక ఉపేక్షించే సిచ్యువేషనే ఉండదంటూ చెప్తున్నారు. సో సీనియర్స్ వరకు బాగానే ఉంటున్నారు, ఇప్పుడు ఎన్నికైనటువంటి కొత్త ఎమ్మెల్యేలే అర్థం కావట్లేదు పార్టీ విధి విధానాలు అంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్